దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 33వ కీర్తన 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం, 21, 22 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ కష్టాల్లో ఉన్నటువంటి వారికి, కరువులో ఉన్నటువంటి వారికి దేవుడు సజీవులుగా కాపాడుటకు వారు ఏం చేయాలి? 19వ వచనంలో చెప్తాడు, యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, దుఃఖం వచ్చినా, సమస్య వచ్చినా, కష్టాల్లో ఉన్న, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న, మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం. ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వారికి ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం ఆయన పట్ల ఉంటుంది. 20వ వచనంలో అంటాడు, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాం. 125వ కీర్తనలో కూడా యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటారు. అంటే బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములైన వెంటవచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదననే ఒక నమ్మకం. అంటే ఒక ఆత్మీయమైనటువంటి స్థితిలో దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని భక్తులు మనకు తెలియపరిచారు. అదే 20వ వచనంలో కూడా, 33వ కీర్తన 20వ వచనంలో కూడా, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాం, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఈరోజు చాలామంది జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధి రోగం వచ్చినప్పుడు కృంగిపోతాం. అలా కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడి జీవించేవారు పక్షిరాజు యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మీ యవ్వనము క్రొత్తగా చేసేదానికి చేయుటకు ఆయన శక్తిమంతుడని, ఆయన పట్ల నమ్మిక మాత్రం ఉంచు అని క్రొత్త నిబంధనలో కూడా అనేక సార్లు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను బట్టి మనము దేవుని పట్ల నమ్మిక ఉంచడం, ఆయన మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకొని జీవించడం, ఆయన పరిశుద్ధ ఆలయము తట్టు లేక ఆయన పరిశుద్ధమైనటువంటి ఆకాశం వైపు మనం కనులెత్తి నమ్మకంగా ప్రార్థన చేయడం, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. చూడండి, 21వ వచనం అంటాడు, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక, నీ కృప మా మీద నుండునుగాక. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని కొరకు ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. ఈరోజు ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యందు భయము భక్తి, ఆయన పట్ల నమ్మకం, ఆయన పట్ల నువ్వు ఆయన కృప కొరకు కనిపెట్టి ఉండడం, ఇవన్నీ మనం చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన ఉద్ధరిస్తాడు. నీ కుటుంబంలో ఆయన సమస్యలన్నింటినీ తీర్చి నీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ మార్చి నెమ్మది నీకు కలిగజేస్తాడు. నీ సరిహద్దుల్లో నెమ్మది కలిగించుటకు ఆయన సమర్థుడని నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ చిన్న వాక్యం నువ్వు అర్థం చేసుకొని, అవును కదా, నేను దేవుని యందు భయము భక్తి ఉంటే చాలు, నేను ఆయన కృప కొరకు కనిపెట్టి ఉంటే చాలు, నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉంటే చాలు, ఆయన యందు నమ్మిక ఉంచి ఉంటే చాలు, ఆయన అంటే దేవుని పట్ల నేను నమ్మిక ఉంచుంటే చాలు అనే ఒక మంచి ఆలోచనలతో మనం ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.
ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలను, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలను నాయన, ఎవరైతే ప్రభా నాయన నీ యందు ఆధారపడి, నీ మీద ఆధారపడి నాయన వారు నీ యందు నమ్మిక ఉంచున్నారు నాయన, నీ పరిశుద్ధమైనటువంటి నామమును వారు నేను కొనియాడుతున్నారో తండ్రి, స్తోత్రం. నేను ఆధారపడి జీవిస్తున్నారు, నీ కృప కొరకు కనిపెడుతున్నారు నాయన, వారిని బట్టి నీకు వందనాలు ఆచరిస్తున్నాను. ఎవరైతే నీ యందు భయము భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారో ప్రభా, దయవుంచి వారికి అవసరతలన్నీ, వారి అవసరతలు, వారి అక్కర్లన్నీ మీరు తీర్చమని అడుగుతున్నాను. నేను జరుగుతున్నటువంటి, మా ముందు జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాలను ప్రభా మీరు మార్చండి, ప్రతి పరిస్థితులను మార్చండి, అననుకూల పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మీరు మార్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.